సమయం అర్ధరాత్రి 2 గంటలు. మొత్తం చీకటి. ఆ చీకట్లో పెద్ద పెద్ద కళ్ళు వేసుకుని చెట్టుపై కూర్చున్న గుడ్లగూబ నది దాటుతున్న వ్యక్తి వైపు చూస్తోంది. రమణ ఆంధ్ర మరియు తెలంగాణ ప్రాంత సరిహద్దుల్లో ఉన్న కృష్ణానదిని దాటుతున్నాడు. ఆ ప్రదేశం చాలా నిశ్శబ్దంగా ఉండడం వలన నీళ్లు ప్రవహిస్తున్న శబ్దం చాలా క్లియర్గా వినిపిస్తోంది. రమణ నదిని దాటుతున్నప్పుడు తన శ్వాస అతనికే బాగా తెలుస్తోంది. ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఏ క్షణంలోనైనా భారీగా వర్షం కురిసే అవకాశం ఉందనిపిస్తుంది. నది చాలా ఉధృతంగా ప్రవహిస్తోంది. రమణ తన వాచీని చూసుకుంటూ బాగా ఆలస్యమైంది. ఇంటి దగ్గర నా ముద్దుల భార్య వసుధ నా కోసం ఎదురు చూస్తుంటుంది అనుకుంటూ చాలా జాగ్రత్తగా ఆ ప్రవహిస్తున్న నీళ్లల్లో నెమ్మదిగా నడుస్తూ నదికి అటువైపు ఉన్న వాళ్ల ఊరికి వెళ్తున్నాడు. ఒక చేతిలో మొబైల్, మరొక చేతిలో సైకిల్తో నడవడం కొద్దిగా కష్టంగా ఉన్నా మొబైల్ టార్చ్ లైట్ వెలుగులో రమణ నదిని మెల్లగా దాటుతున్నాడు. ఒంటరిగా ఉన్నప్పుడే మనిషికి రకరకాల ఆలోచనలు వస్తాయి. పైగా అర్ధరాత్రి అయితే ఇక చెప్పనవసరం లేదు. లోపల కొద్దిగా భయంగా ఉన్నా పైకి మాత్రం ఏదో కూనిరాగం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు రమణ. అతన్ని ఎవరో చూస్తున్నట్లనిపించి వెనక్కి తిరిగాడు. కాని అక్కడ ఎవ్వరూ లేరు. చెట్టుపై ఉన్న గుడ్లగూబ అతన్నే చూస్తోంది. అదే సమయంలో అతని ఫోన్ పెద్దగా రింగ్ అయింది. రమణకి ఒక్కసారిగా గుండె జల్లుమంది. చేతిలో ఉన్న సైకిల్ కింద పడబోయాడు. ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుని ఫోన్ వైపు చూశాడు. ఆ ఫోన్లో పేరును చూసి కొద్దిగా రిలాక్స్ అయ్యి ఫోన్ తీసి గట్టిగా "ఆ వసుధ, చెప్పు" అన్నాడు. అటువైపు వసుధ "మీరెక్కడి వరకు వచ్చారు?" అని అడిగింది. "ఇప్పుడే కృష్ణానదిని దాటుతున్నాను, త్వరగానే ఇంటికొచ్చేస్తాలే" అని రమణ సమాధానమిచ్చాడు. వసుధ కొంచెం భయంతో కంగారుగా "ఏంటి? ఏమన్నారు? మీరు కృష్ణానదిని దాటుతున్నారా?" అని అడిగింది. రమణ చిరాకుగా "పిచ్చిదానా, వైకుంఠపురం గ్రామం నుండి భైరవకోన రావడానికి ఉన్న ఒకే ఒక దారి ఇదే కదా, తెలిసి కూడా మళ్ళీ అడుగుతావేంటి" అని అంటాడు. రమణ భద్రత గురించి ఆమెలో ఆందోళన మొదలై గొంతులో మరింత భయంతో వసుధ "అది నాకు తెలుసులే, కానీ రాత్రిపూట ఎవరూ నదిని దాటరు కదా, నువ్వింత ఆలస్యంగా నదిని ఎందుకు దాటుతున్నావు? ఆ నదికి కొంచెం దూరంలో శ్మశాన వాటిక దగ్గరున్న సత్రంలో పడుకుని పొద్దున్నే రావాల్సింది. రాత్రిపూట ఆ ప్రాంతంలో ఆమె తిరుగుతుందనే విషయం మనందరికీ తెలుసు కదా" అని అంటుంది. నదిని దాటుతున్న రమణ నవ్వుతూ "ఏంటి, ఆమె తిరుగుతోందా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు?" అని అన్నాడు. వసుధలో ఆందోళన మరింత పెరిగి "నీకన్నీ తెలిసి కూడా కావాలని ఎందుకలా అడుగుతావు? అమ్మగారు చెప్పారు కదా, నదిని దాటేటప్పుడు ఆమె పేరు పలకొద్దని, పలికితే ఆమె నిజంగానే వచ్చేస్తుందంట కదా" అని కంగారుగా చెబుతుంది. రమణ నవ్వుతూ "నాకు తెలుసులే వసుధ, అమ్మ చెప్పే ఈ యక్షిణి వక్షిణి లాంటి కట్టుకథల్ని ఎక్కువగా నమ్మకు. అవన్నీ ఈ గ్రామాలలో పూర్వీకులు చెప్పినవి" అని రమణ మాట పూర్తి చేసేలోపు వసుధ భయపడుతూ "షూ, నోరు మూసుకున్రా. అయ్యో దుర్గమాత, నా భర్తకు రక్షణగా ఉండు. తెలియక ఆయన చేసిన తప్పును క్షమించు. ఇంకెప్పుడు ఆమె పేరుని పలకము" అని దుర్గమ్మని తలుచుకుంటుంది. ఆ ప్రదేశంలో ఒక పెద్ద శబ్దం చేస్తూ భయంకరంగా ఉరుములు మెరుపులు మొదలవుతాయి. ఫోన్లో ఆ శబ్దం విన్న వసుధ ఇంకా భయపడుతుంది. "ఏంటి అక్కడ శబ్దాలు?" అని కంగారుగా అడుగుతుంది. రమణ వెటకారంగా "అబ్బా, ఏంటి నువ్వు? వర్షం పడేలా ఉంది, అందుకే ఆకాశం ఉరుముతోంది. అయినా నేను చెప్పానుగా, యక్షిణి ఒక పిట్ట కథ, అర్థమైందా? ఇవన్నీ జనాల్ని భయపెట్టడానికి గ్రామస్తులు చెప్పే సొల్లు కథలే, అంతకంటే ఏం లేదు. నువ్వెక్కువ భయపడకు" అని అంటాడు. "నమ్మకపోతే పో, ఆ కట్టు కథల్ని నేను నమ్ముతాను కాబట్టి నువ్వు త్వరగా ఇంటికి రా" అని వసుధ కంగారుగా అంటుంది. అందుకు రమణ కొంటెగా "సరే సరే మై డియర్ పెళ్ళాంగారు, వీలైనంత త్వరగా ఇంటికొచ్చేస్తాను" అంటాడు. "సరే, ఇంకా నేను ఫోన్ పెట్టేస్తున్నాను" అని వసుధ అనేలోపే "ఆగాగు, నువ్వేదో మర్చిపోయావనిపించట్లేదా" అని అడుగుతాడు. వసుధ ఆలోచిస్తూ "నేను మర్చిపోయానా? ఏం మర్చిపోయాను?" అని అడిగింది. "ఆ యక్షిణిని బాగా గుర్తుపెట్టుకున్నావు, కానీ ఈ రోజు మన పెళ్లి రోజు అనే విషయం గుర్తులేదా" అంటాడు రమణ. వసుధ నవ్వుతూ "అయ్యో దేవుడా,
నువ్వు జాగ్రత్తగా వస్తావో లేదో అనే కంగారులో ఈ విషయం నా మనసుకు తట్టనే లేదు. నన్ను క్షమించండి అని చెప్పింది. రమణ చిలిపిగా, ఎలా క్షమిస్తాను? మర్చిపోయావు కాబట్టి ఆ తప్పుకి నేను వేసే శిక్షని అనుభవించాలి అని అంటాడు. వసుధ ప్రేమగా, అవునా, శిక్ష వేస్తారా? ఎలాంటి శిక్ష వేస్తారు అని అడుగుతుంది. రమణ కుంటెగా, నీకు వేసే శిక్షేంటంటే ఈ రాత్రంతా నువ్వు నిద్రపోకూడదు. నీకు నిద్ర లేకుండా చేస్తాను అని సమాధానమిచ్చాడు. వసుధ సిగ్గు కళ్లతో నవ్వుతూ, అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నాతో ఎలా మాట్లాడతావు అంటుంది. రమణ మెల్లగా, అదేంటి, ఇవన్నీ నీతో కాకపోతే ఎవరితో చెప్పాలి అని అంటాడు. సరే సరే, త్వరగా ఇంటికి రా, నీకోసం ఎదురు చూస్తుంటా అని సిగ్గుపడుతూ చెప్తుంది వసుధ. నువ్వు నాకోసం ఎదురు చూస్తావని తెలిసే ఈరోజు ఎంత లేటైనా పర్లేదు, ఇంటికి రావాలని వచ్చేస్తున్నా అని చెప్పి ఫోన్లో వసుధకి ఒక ముద్దు పెట్టి కాల్ కట్ చేస్తాడు రమణ. ఆ ముద్దుని ఆస్వాదించే మూడ్లో లేదు వసుధ. ఆమెకి భర్త గురించే ఎక్కువ ఆందోళనగా ఉంది. రమణ జాగ్రత్తగా నదిని దాటుతున్నప్పుడు అతనికి కాలి గజ్జెలు మోగిన చప్పుడు వినపడింది. గజ్జెల చప్పుడు విన్న రమణ అడుగు కూడా ముందుకు వెయ్యకుండా ఉన్న చోటనే అలాగే నిలుచుండిపోయాడు. ఎవరో అమ్మాయి తన వెనక పరిగెత్తినట్లనిపించి మెల్లగా వెనక్కి తిరిగాడు. అక్కడ రమణకి చిమ్మ చీకటి తప్ప ఇంకేమీ కనిపించలేదు. దూరంగా గుడ్లగూబ ఇంకా అతన్నే చూస్తోంది. దాన్ని చూసి రమణ మనసులో, ఛ, వసుధ ఈ యక్షిణి గురించి నాతో మాట్లాడి నన్ను భ్రమలోకి నెట్టేసింది. ఆ భ్రమ వల్ల ఇప్పుడు గుడ్లగూబను చూసినా భయమేస్తుంది. యక్షిణి చాలా అందంగా ఉంటుందని ఎప్పటినుండో కథలు కథలుగా వింటున్నాను. ఆమె నాకు కనిపిస్తే బాగుండు అని అనుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. 1-2 అడుగులు ముందుకు వేసిన రమణకి తన ముందు నది ఒడ్డున ఒక నల్లని నీడ కనిపించింది. ఆ నల్లని నీడని చూసిన వెంటనే అతని అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ నీడని చూస్తుంటే ఎవరో తన కోసమే ఎదురుచూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు విన్న గజ్జెల చప్పుడు ఇప్పుడు ఆ నీడ దగ్గర నుండే వినపడుతుంది. ఆ ప్రదేశం మొత్తం మత్తెక్కించే మల్లెపూల వాసనతో నిండిపోయింది. ఇప్పటి వరకు ఉన్న ధైర్యం మొత్తం ఆవిరైపోయింది. ఒక్కసారిగా రమణ వెన్నెముకలో వణుకు పుట్టింది. అలా వణుకుతూనే, కొంపతీసి వసుధ మాట నిజమవ్వలేదు కదా, ఈమె యక్షిణి కాదు కదా అని అనుకుంటాడు. ఆ నీడని చూసిన రమణ మొహమంతా చెమటలు పట్టేశాయి. అతని కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. తనకి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ధైర్యాన్నంతా కూడగట్టుకుని ఆ నీడని చూస్తూ, ఎవరు? ఎవరది? ఎవరున్నారక్కడా అని మెల్లగా అరుస్తాడు. అటు నుండి ఏ సమాధానమూ రాదు. అప్పుడతను మెల్లగా వెనక్కి తిరిగి గుడ్లగూబ ఉన్న చెట్టువైపు చూస్తాడు. కాని అక్కడ గుడ్లగూబ లేదు. అప్పుడే ధడేల్మని ఒక పెద్ద మెరుపు వస్తుంది. ఆ మెరుపు వెలుతురులో ఆ నీడలో ఉన్న మనిషిని చూసి అతని గుండె ఒక క్షణం కొట్టుకోవడం ఆగిపోతుంది. రమణ వణికిపోతూ చేతిలో ఉన్న మొబైల్ టార్చిని ఆ నీడ వైపు వేస్తాడు. అక్కడ నది ఒడ్డున ఒక అందమైన అమ్మాయి నిలబడి ఉంది. 5 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలుండొచ్చు. ఆ అమ్మాయి పొడవైన మెడవంపు, గులాబీ రేకులాంటి పెదాలు ఏ మగాడినైనా రెచ్చగొట్టేలా ఉన్నాయి. స్వేచ్ఛగా వదిలేసిన పొడవాటి జుట్టు ఆమె నడుము వరకు వేలాడుతుంది. తెల్లగా మెరిసిపోతున్న శరీర అందానికి నల్లని చీర కట్టుకుని దేవకన్యలా ఉంది. ఆమె ఎంత అందంగా ఉందంటే ఎంతటి వాడైనా హద్దులన్నిటినీ పక్కన పెట్టి ఆమె కౌగిట్లో ప్రపంచాన్ని మర్చిపోవలసిందే. ఆ అమ్మాయి తన చేత్తో సైగ చేస్తూ రమణని దగ్గరకు పిలిచింది. కళ్ల ముందు అంతటి అందాన్ని చూస్తున్న రమణ యక్షిణీ కథను, గుడ్లగూబను పూర్తిగా మర్చిపోయాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా సైకిల్ని పక్కన పడేసి అతన్ని ఎవరో అయస్కాంతంలా లాగినట్టు, వెన్నులో ఏదో కరెంటు పాసైనట్టు వేగంగా ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. రమణ ఆ అమ్మాయి వైపు చూస్తూ, ఎవరు నువ్వు? ఇంత అర్ధరాత్రి ఇక్కడేం చేస్తున్నావు? నీ పేరేంటి అని వరుసగా ప్రశ్నలు వేస్తున్నాడు. ఆ అమ్మాయి అందంగా నవ్వుతూ, పేరులో ఏముంది, చేసే పని గురించి మాట్లాడుకుందాం అని రమణ కళ్లల్లోకి చూస్తూ అంటుంది.
పనా? ఏం పని అని అడుగుతాడు రమణ. మత్తు కళ్లతో, తేనెలాంటి మాటలతో ఆ అమ్మాయి అతనితో, అదే పని. నువ్విప్పుడు ఇంటికి వెళ్ళి నీ భార్యతో కలిసి చెయ్యబోయేది. ఆమెని రాత్రంతా నిద్రలేకుండా ఉంచాలనుకుంటున్నావు కదా, మరి నాకు నిద్ర లేకుండా చెయ్యగలవా? నీలో అంత సత్తా ఉందా అని అడుగుతుంది. ఆమెను చూస్తూ రమణ అంతా మర్చిపోయి, దాదాపు ఆమె వశమైపోయి తన అధీనంలోకి వెళ్ళిపోయాడు. రమణ కూడా ఆమె కళ్లలోకి చూస్తూ, ఈ ఒక్క రాత్రే కాదు, రేపు, మరుసటి రోజు, ఇంకా ఎన్ని రోజులైనా నీకు నిద్ర లేకుండా చెయ్యగల సత్తా నాలో ఉంది. నిన్నసలెప్పటికీ నిద్రపోనివ్వను అని చెప్తూనే రమణ ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. మరుక్షణమే ఆ నది ఒడ్డున వాళ్ళిద్దరూ వివస్త్రలుగా మారిపోయారు. వారిద్దరి ఒంటిమీద ఒక నూలుపోగు కూడా లేదు. నది ఒడ్డున ఇసుక తిన్నెమీద పెనవేసుకుని వేడెక్కి ఉన్న వారి శరీరాలకు ఇసుక అంటుకుపోయి ఉంది. ఆమె శరీరం నుండి వచ్చే మల్లెపూల వాసన అతణ్ణి పిచ్చోణ్ణి చేస్తోంది. రమణ దాదాపు ఆ అమ్మాయిని ఆక్రమించుకుని ఆమెను ఆస్వాదిస్తున్నాడు. చల్లని గాలి వీస్తున్నా అతని నుదుటను మెరుస్తున్న చెమట చుక్కల్ని చూస్తే అతను ఎంతగా అలసిపోయాడో తెలుస్తుంది. రమణ ఒంట్లో ఉన్న శక్తి సన్నగిల్లుతుంది. కాని ఆశ్చర్యమేంటంటే ఆ అమ్మాయి ముఖంలో మాత్రం ఎటువంటి అలసటా లేదు. ఇప్పటి వరకు ఏమీ జరగనట్టు, కోరిక దాహం తీరనట్టు ఉంది. రమణ మాత్రం అదేమీ పట్టనట్టు కలో నిజమో తెలియని ఆ మధుర క్షణాల్ని ఆస్వాదిస్తున్నాడు. ఆ క్షణం అతనికి ఆ అమ్మాయితో గడపటమే ముఖ్యం. రమణ ఆమెను గట్టిగా పట్టుకుని క్లైమాక్స్కి చేరుకున్నాడు. కళ్ళు మూసుకుని ఒక నిమిషం పాటు ఆ సుఖాన్ని అనుభవించి మెల్లగా కళ్ళు తెరిచి ఆమె ఛాతివైపు చూశాడు. ఆ అమ్మాయి చర్మం మెల్లమెల్లగా ముడతలు పడటాన్ని గమనించాడు. ఆమె చేతులకు కాళ్లకు ఉన్న గోర్లు పెరుగుతున్నాయి. నల్లని ఆమె జుట్టు తెల్లగా మారటం మొదలైంది. చూస్తూ చూస్తూనే ఆ అమ్మాయి ఒక ముసలిదానిలా మారిపోయింది. ఇదంతా చూస్తున్న రమణ గుండె ఆగినట్లు కళ్ళు తేలవేశాడు. అప్పటి వరకు వేడి సెగలతో ఉన్న అతని శరీరం ఒక్కసారిగా మంచులా చల్లబడింది. రమణ వణికిపోతూ బయటకు రాని స్వరంలో, ఎవరు నువ్వు అని అడిగాడు. ఆ అమ్మాయి మెల్లగా, నేను యక్షిణిని, నీ మరణాన్ని అని చెప్పింది. ఆమె మాటలు విని అతనికి భయంతో తన రక్తం గడ్డకట్టేలా అనిపించింది. రెప్పపాటులో ఆమె నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. కాని 2 చేతులతో యక్షిణి అతణ్ణి పట్టుకుని, ఇప్పుడెక్కడికి వెళుతున్నావు ప్రియతమా? నా దాహం ఇంకా తీరలేదు, నాకు ఇంకా కావాలి. నువ్వు నన్ను రేపు, మరుసటి రోజు, ఇంకా చాలా రోజులు నిద్ర లేకుండా ఉంచుతానని వాగ్దానం చేశావు కదా, అలసిపోయావా? నీలో సత్తా లేదా, లేక నా అసలైన రూపాన్ని చూసి భయపడుతున్నావా? అని గట్టిగా భయంకరంగా నవ్వుతూ అంటుంది. భయంతో అతని శరీరం బిగుసుకుపోయిందని రమణకు అర్థమైంది. అతను యక్షిణి కళ్లలో తన మరణాన్ని చూస్తున్నాడు. నీలం కళ్లతో రౌద్రంగా మారిన యక్షిణి, నీతి మాలినవాడా, నీ భార్య వసుధ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తుందని మర్చిపోయి నువ్వు కామదాహంలో ఇక్కడ నాతో ఉన్నావు. మీ మగాళ్ళందరూ ఒక్కటే, మీరు ఎప్పటికీ ఒకే స్త్రీని ప్రేమించలేరు. ఇంకా మీ కామం ఎప్పటికీ అంతం కాదు అని చెప్పి యక్షిణి తన చేతిని రమణ ఛాతి మీద వేసింది. ఆమె పొడవాటి నల్లని గోర్లు కత్తులుగా మారి అతని ఛాతిలోకి గుచ్చుకుంటున్నాయి. లేదు, వద్దు, దయచేసి నన్ను వెళ్ళనివ్వు. రమణ భయంతో పాటు బాధతో అరుస్తున్నాడు. ఆ మెరుపుల శబ్దాలలో అతని కేకలు ఏమాత్రం వినపడటం లేదు. రేయ్ మగాడా, సత్తా ఉన్న మొగుడా, చూపి, నీ సత్తా ఏంటో ఇప్పుడు చూపి అని యక్షిణి రాగం తీస్తోంది. యక్షిణి తన పదునైన గోళ్లను రమణ ఛాతీలోకి బలంగా దించుతుండగా మేఘాలు చిక్కబడి ఇంకా చీకట్లు కమ్ముకోవడం మొదలైంది. వాళ్లు ఉన్న చోట ఒక సుడిగుండంలా ఆకాశం నుండి గాలితో కూడిన వర్షం మొదలైంది.
అతని శరీరంలోని రక్తం యక్షిణి గోర్ల ద్వారా ఆమె శరీరంలోకి ప్రవహించడం ప్రారంభమైంది. రక్తం ఆమెలోకి ప్రవహించే కొద్దీ యక్షిణి యవ్వనంగా ఇంకా బలంగా మారిపోతోంది. యక్షిణి ఇప్పుడు తిరిగి యవ్వనంగా అందంగా మారిపోయింది. కాని రమణ శరీరం మాత్రం ఒక్క చుక్క రక్తం కూడా లేని ఎండిపోయిన తెల్లని మృతదేహంగా మారిపోయింది. అతని గుండె మాత్రం ఇంకా కొట్టుకుంటూనే ఉంది. యక్షిణి రక్తంతో తడిచిన తన చేతిని రమణ ఛాతీ నుండి తీస్తూ అతని చెవిలో రహస్యంగా, అందమైన మృత్యువుని నేను, మృత్యువుని నేను అని పాడుతుంది. యక్షిణి రమణ గుండెని అతని శరీరం నుండి బయటకు లాగింది. ఆ గుండెని తీసుకుని కురుస్తున్న వర్షపు చినుకుల్లో గుడ్లగూబలా మారి అదృశ్యమైంది. రమణని చంపి అతని గుండెను బయటకు లాగి యక్షిణి అదృశ్యమైందని టైప్రైటర్ కీస్ని నొక్కుతున్న వ్యక్తి ఒక్కసారి ఆగి గట్టిగా ఊపిరి పీల్చుకుని మళ్లీ టైపింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది అర్ధరాత్రి అవడం వలన మూసి ఉన్న గది నుండి టిక్ 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 మంటూ టైప్రైటర్ కీస్ నొక్కుతున్న శబ్దం చాలా క్లియర్గా వినపడుతుంది. ఆ గది లోపల నల్లని కోటు, పెద్ద రౌండ్ గ్లాసెస్ ధరించిన వ్యక్తి చైర్ పైన కూర్చుని ఏదో టైప్ చేస్తూనే ఉన్నాడు. ఆ రూమ్ మొత్తం వందల సంఖ్యలో పుస్తకాలున్నాయి. చూస్తుంటే పుస్తకాలతోనే ఇల్లు కట్టారేమో అనిపించేలా ఉంది. టైప్రైటర్ పక్కనే ఆ టేబుల్ మీద ఉన్న యాస్ట్రే ఫుల్గా బూడిదతో సగం కాలి వదిలేసిన సిగరెట్స్తో నిండిపోయింది. యక్షిణి కథని టైపింగ్ చేయడం ఆపిన రచయిత భరద్వాజ్ ఇంకో సిగరెట్ వెలిగించి తనలో తాను, ఈ భాగం పూర్తయింది. ఇక తరువాతి భాగంలో వసుధ తన భర్త మరణానికి ప్రతీకారం తీర్చుకుని, అలాగే యక్షిణి శాపమేంటో కనుగొని ఆమెకు శాప విముక్తి చేయడంతో కథ పూర్తవుతుంది. పాఠకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటూ సిగరెట్ దమ్ము గట్టిగా లాగి తన మొబైల్ ఫోన్లో ఒక నంబర్ని సర్చ్ చేసి ఎవరికో కాల్ చేస్తాడు. అవతలి వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో మల్లేష్, కథ సిద్ధంగా ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను అని భరద్వాజ్ రిలాక్స్డ్గా చెప్తాడు. మల్లేష్ కొద్దిగా నిద్రమత్తులోనే, ఓ, కథ పూర్తయిందా? బావుంది సార్, మంచి విషయమే చెప్పారు. కానీ నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోకండి. మీరు ఈ విషయం నాకు ఉదయాన్నే కూడా చెప్పొచ్చుగా, అర్ధరాత్రి నాకు కాల్ చేసి చెప్పాలా అని అడుగుతాడు. భరద్వాజ్ సిగరెట్ పీల్చుతూ, అర్ధరాత్రా? అయినా ఇప్పుడు టైం ఎంత అంటూనే భరద్వాజ్ తన చేతుకున్న పాత గడియారం చూస్తాడు. వెంటనే అతను సమయం రాత్రి 3 గంటలయిందని గుర్తించి తన తప్పు తెలుసుకుని, రాత్రి 3 గంటలయిందా? హో, నాకు తెలియనేలేదు. సారీ మల్లేష్, నేనింకా 9-10 అవుతుందనుకున్నాను అని అంటాడు. మల్లేష్ ఉత్సాహంగా, పర్లేదు సార్, మీరు టైం కూడా పట్టించుకున్నంత ఇష్టంతో కథ రాశారని నాకు అర్థమైంది. ఇంతకీ ఇప్పుడు మీరు రాసిన కథ పేరేమిటి అని అడిగాడు. ఈ కథ పేరు యక్షిణి ఒక మంత్రగత్తె. భరద్వాజ్ గర్వంగా సమాధానమిచ్చాడు. అది విన్న మల్లేష్ భయంతో, ఏంటి సార్, మీరు యక్షిణి అన్నారా అని అడుగుతాడు. అవును, యక్షిణి. ఏమైంది? దాని గురించి నువ్వెందుకు భయపడుతున్నావు? అతనెందుకలా భయపడుతున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తితో భరద్వాజ్ అడుగుతాడు. మల్లేష్ కొద్దిగా కంగారుగా, సార్, ఈ యక్షిణి మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానది చుట్టూ తిరుగుతుందని, ఇంకా మగాళ్లతో శృంగారం చేసి తర్వాత వాళ్లను చంపేస్తుందని విన్నాను. యక్షిణి తిరిగే గ్రామంలోనే ఉండి కథ రాయడం వల్ల మీరు ప్రమాదంలో పడతారని అనుకోవట్లేదా? యక్షిణి మిమ్మల్ని ఏదైనా చేస్తుందేమో అని భయం లేదా అని అడిగాడు. మల్లేష్, ఊరి ప్రజలు చెప్పినట్టు యక్షిణి నువ్వనుకునేంత చెడ్డదేం కాదు అని భరద్వాజ్ బదులిస్తాడు. అదేంటి సార్ అని అడిగిన మల్లేష్కి, నా ఉద్దేశమేమిటంటే, యక్షిణులు చాలా మంచివారు. ఎంత మంచివారంటే ఇతరుల ఆనందం కోసం వారు సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కాని కొన్నిసార్లు జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతాయి. అవి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి అని భరద్వాజ్ సమాధానమిస్తాడు. మీరేమంటున్నారు సార్? నాకేం అర్థం కాలేదు గందరగోళంతో మల్లేష్ బదులిచ్చాడు. భరద్వాజ్ తన కంటి అద్దాల్ని సరిచేసుకుని, మన హిందూ పురాణాల ప్రకారం ఈ విశ్వంలో చాలా లోకాలున్నాయి. వాటిలో వివిధ దేవతలు, అసురులు, ఇంకా రాక్షసులు ఉంటారు.
ఈ అన్ని లోకాల మధ్య దూరం భూమి కన్నా భిన్నంగా ఉంటుంది. వీటిలో అన్నింటికన్నా పైన విష్ణులోకం ఉంటుందంటారు. ఇక అన్నిటికన్నా క్రింద యక్షిణి, అప్సర మరియు యక్షులు ఉంటారు. క్రిందుండే లోకం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఏ లోకం దేవతలు మనకి దగ్గరగా ఉంటారో ఆ దేవతలు మనకు అత్యంత సన్నిహితులుగా త్వరగా ప్రసన్నమవుతారు అని మల్లేష్కి వివరిస్తున్నాడు. మల్లేష్ ఎంతో ఎక్సైట్మెంట్తో, అయితే సార్, ఈ దేవతలు ఎందుకంత త్వరగా ప్రసన్నమవుతారు అని అడుగుతాడు. ఎందుకంటే సరైన దిశలో ఇంకా సరైన సమయంలో ఒక మంత్ర సాధనను నిరంతరం చేయడం ద్వారా ఆ తరంగాలు ఈ దేవతలకు త్వరగా చేరుతాయి. ద్వాపరయుగం చివరలో ఈ యక్షిణీల ప్రపంచం నుండి ఒక యక్షిణి భూమిపైకి వచ్చి శాపగ్రస్తురాలయ్యింది. అది ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చిన శాపం అని భరద్వాజ్ మరింత వివరంగా చెప్పాడు. తనపై పెట్టబడిన శాపం కారణంగా యక్షిణి భూమిపై ఇరుక్కుపోయిందని తెలిసి మల్లేష్కి పూర్తిగా నిద్రమత్తు వదిలిపోయి, ఏం శాపం సార్? ఇంతకీ ఆమెను శపించిందెవరు అని అడిగాడు. మల్లేష్ ప్రశ్నకు మనసులో నవ్వుకున్న రచయిత, దానికి సమాధానం తెలుసుకోవాలంటే నా పుస్తకం 2వ భాగం కోసం వెయిట్ చేయాల్సిందే అని చెప్పేలోపు మల్లేష్ ఫోన్లో కెవ్వు నరిచిన శబ్దాన్ని వింటాడు భరద్వాజ్. మల్లేష్, ఏమైంది నీకు? ఎందుకలా అరిచావు అని అడుగుతాడు. అటు నుండి ఏ సమాధానమూ లేదు. కాని టక్ టక్ మంటూ ఫోన్లో వింత శబ్దాలు వినిపించాయి. భరద్వాజలో కంగారు మొదలైంది. హలో మల్లేష్, మాట్లాడు, నీకేమైంది? ఉన్నావా అని అరిచాడు. సార్, ఉన్నాను సార్, లైన్లోనే ఉన్నాను అని మల్లేష్ కంగారు పడుతూ మాట్లాడాడు. అతని మాట విని ఊపిరి పీల్చుకున్న భరద్వాజ్ మరో సిగరెట్టు వెలిగించి, మల్లేష్, అసలేమైంది అని అడిగాడు. లైట్స్ అన్నీ ఆపి పడుకొని మీతో మాట్లాడుతున్నా. ఇంతలో ఒక పిల్లి నా మీద నుండి కిటికీలోకి దూకింది సార్. అందుకే భయంతో గట్టిగా అరిచా. అప్పుడే ఫోన్ కింద పడిపోయింది అని చెప్పాడు మల్లేష్. అందుకు భరద్వాజ్ నవ్వుతూ, బతికించావయ్య మల్లేష్. అయినా పిల్లికే భయపడే నువ్వు ఇంత రాత్రివేళ యక్షిణి గురించి ఎలా మాట్లాడుతున్నావు అని అడిగాడు. మల్లేష్ ఇందాక భయపడి తీసిన దుప్పటిని తిరిగి కప్పుకుంటూ, ఆమెకున్న శాపమేంటో చెప్పమంటే బుక్ చదవమంటున్నారు. మీ పుస్తకాలు అమ్ముడుపోవడానికి ఇదే మంచి మార్కెటింగ్ ప్లాన్ సార్ అని చమత్కారంగా అన్నాడు. భరద్వాజ్ కొద్దిగా బాధతో, అవును, నేను నా పుస్తకాన్ని అమ్ముతున్నాను. కాని దాంతోపాటు నా బాధను కూడా అమ్ముకుంటున్నాను. ఈ పుస్తకాన్ని రాయడం కోసం నా అనుకునే వాళ్లందర్నీ పక్కన పెట్టి నా చేతిలో ఉన్న సిగరెట్లా నా జీవితాన్ని కాల్చుకుంటున్నాను. బాధతో నాకు తెలియకుండా రాలే నా కన్నీళ్లకైనా డబ్బులు వసూలవ్వాలి కదా. ఏదేమైనా జీవితంలో ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏ మనిషి చెడ్డవాడిగా పుట్టడు, చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల చెడ్డవాడిగా మారతాడంతే అని చెప్తాడు. అంటే మీ పుస్తకంలో యక్షిణి చెడ్డది కాదు, కాని చెడ్డదానిగా మారాల్సి వచ్చింది, అంతేనా సార్ అని ఆత్రంగా అడిగాడు మల్లేష్. చెప్పను కదా, నేను ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పను. నీకు సమాధానం కావాలంటే పుస్తకం 2వ భాగాన్ని చదవాల్సిందే, అర్థమైందా అని నిక్కచ్చిగా చెబుతాడు భరద్వాజ్. మల్లేష్ తడబడుతూ, సార్, ఒక విషయం అడగొచ్చా అని అంటాడు. ఇంకా నువ్వు నమ్మట్లేదు కదా, సరే అడుగు భరద్వాజ్ సమాధానమిచ్చాడు. సార్, మీ మాటల్ని బట్టి చూస్తుంటే యక్షిణితో మీకు చాలా దగ్గర పరిచయం ఉన్నట్టుంది. మీరు ఈ యక్షిణిని ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. మల్లేష్ ప్రశ్న విన్న భరద్వాజ్ ముఖం గంభీరంగా మారింది. అతని కళ్లల్లో కదలికలేదు. మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖంలోని ఫీలింగ్స్ను చూస్తుంటే అతను ఆలోచనల లోతుల్లోకి కూరుకుపోయినట్టనిపిస్తుంది. భరద్వాజ్కు చాలా గుర్తొస్తున్నాయి. కాని ఆ విషయాలని మల్లేష్తో పంచుకోవాలనుకోవట్లేదు. బయట గాలి గట్టిగా వీయడం మొదలైంది. కిటికీ తలుపులు శబ్దం చేస్తున్నాయి. ఏమేం సార్, ఎందుకు మౌనంగా ఉన్నారు? యక్షిణిని ఎప్పుడైనా చూశారా? ఆమె మీకు ఎదురుపడిందా అని మల్లేష్ అడిగాడు. భరద్వాజ్ మెల్లగా సిగరెట్ దమ్ములాగుతూ, యక్షిణి ఎప్పుడూ నాకెదురవ్వలేదు. ఎందుకంటే యక్షిణి నా దగ్గరే. అతనిలా చెబుతున్నాడో లేదో కాల్ డిస్కనెక్ట్ అయింది. భరద్వాజ్ తన మొబైల్ స్క్రీన్ని చూస్తూ తనలో తాను, అరే, కాల్ కట్ అయిందేంటి? నెట్వర్క్ లేనట్టుంది. ఈ పల్లెటూళ్లలో ఇదే సమస్య. నెట్వర్క్ వస్తుంది పోతుంది,
స్థిరంగా అస్సలుండదు అంటూ పక్కనే ఉన్న కిటికీ తీసి బయటకు చూశాడు. తుఫాను ముందు హెచ్చరికలా హోరున వీస్తోంది గాలి. కిటికీని మూసి భరద్వాజ్ తన కుర్చీ పక్కన ఉంచిన ఊతకర్ర సహాయంతో నిలబడ్డాడు. అతనికి ఒక కాలు సరిగా పనిచేయదు. అందుకే అతను కుంటుకుంటూ నడుస్తుంటాడు. తనలా కుంటుకుంటూ 2 అడుగులు ముందుకు వేశాడో లేదో గదిలోని లైట్స్ వెలుగుతూ ఆరిపోవడం, వెంటనే మళ్లీ వెలగడం మొదలయ్యాయి. అరే, అకస్మాత్తుగా ఈ లైట్స్కేమైంది? గోడకున్న లైట్స్ను చూసి తనలో తాను ఆశ్చర్యపోయాడు. లైట్స్ పూర్తిగా ఆరిపోయాయి. ఇప్పుడా గదిలో చిమ్మ చీకటి నిండి ఉంది. అంతటి చీకట్లో అతను కదలడం కూడా కష్టమే. అయినా అలా కుంటుకుంటూ అతి కష్టం మీద మళ్లీ కిటికీ తెరిచి బయటకు చూశాడు. ఇప్పుడు హోరుగాలి కాదు కదా, చెట్టు ఆకు కూడా కదలడం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది. ఆశ్చర్యంతో అసలు ఈ రోజు ఏం జరుగుతోంది, ముఖ్యంగా ఈ లైట్స్ అని తనలో తాను ఆలోచిస్తున్నాడు. అప్పుడే ఒక భయంకరమైన ఆలోచన తన వెన్నులో వణుకు పుట్టించింది. తను వచ్చిందా? లేదు లేదు, తను కాదు, తను రాలేదు అని భయం నిండిన కళ్లతో భరద్వాజ్ తనలో తాను చెప్పుకుంటున్నాడు. అప్పుడే టైప్ రైటర్ కీస్ వాటంతటికవే ఏదో టైప్ చేస్తున్నాయి. భరద్వాజ్కి విషయం అర్థమై మెల్లగా కుంటుకుంటూ దగ్గరకు వెళ్ళి అక్కడ ఏం రాస్తుందో చదివాడు. అంతే, అతనికి అప్పటి వరకు ఉన్న ధైర్యం మొత్తం చచ్చిపోయింది. ఎందుకంటే అక్కడికి ఎవరు వచ్చారో తనకు అర్థమైపోయింది. అప్పటి వరకు రాసిన పేపర్స్ అన్నీ ఒక్కసారిగా గాల్లోకి లేచి చెల్లాచెదరయ్యాయి. టేబుల్ పైన ఉన్న యాష్ట్రే కింద పడి ముక్కలు ముక్కలయింది. పక్కనున్న బుక్స్ మొత్తం నిప్పంటుకుని కాలిపోతున్నాయి. అతని ఫేస్ మొత్తం చెమటలు పట్టేసింది. ఆ రూమ్ నుండి బయటకు వెళ్ళాలి అనుకుంటుండగా ఇంతలో మూసి ఉన్న అతని గది తలుపు దానంతటదే ఒక్కసారిగా భళ్ళుమని తెరుచుకుంది. తెరుచుకున్న ఆ తలుపు వైపు నుండి తెల్లని కాంతి మసకగా పడుతోంది. వెంటనే భయంతో భరద్వాజ్ తన ఊతకర్ర సాయంతో అటుగా నడవడానికి ప్రయత్నించాడు. అప్పుడే నీటిలో మాటు వేసిన మొసలి దాడి చేసినట్టు ఎవరో తన కాలును పట్టుకుని లాగడంతో "ఆ, నా కాలు!" అని గట్టిగా అరిచాడు. అలా అరుస్తూనే ఒక్కసారిగా నేలపై పడిపోయాడు. అతను చేత్తో తన కాలిని పట్టుకోవడానికి ట్రై చేశాడు. కానీ అక్కడ అతనికి ఇంకో చేయి తగిలింది. భయంతో ఒక్కసారిగా భరద్వాజ్ వెంటనే తన చేతిని తీసేశాడు. తలుపు వైపుకు పాకుతూ భరద్వాజ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ గది నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఎంత పాకుతున్నా అతను వెనక్కే వెళుతున్నాడు. ఎలాగో అలాగా కొద్ది కొద్దిగా తన శక్తినంతా ఉపయోగించి తలుపు వైపుకు వెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇంతలో అతని ముందున్న తలుపు వేగంగా మూసుకుంది. "ఏ, ఎవరు నువ్వు?" భయంతో బాధతో మూలుగుతూ అడిగాడు భరద్వాజ్. "యక్షిణిని, నేను యక్షిణిని, నీ మరణాన్ని." చీకటిలో నుండి ఆ స్వరం 100 మృదంగాల మోతలా వినిపించింది. మూసి ఉన్న ఆ గది నుండి బయటకు ఏమీ వినిపించలేదు. కొన్ని క్షణాల తర్వాత భరద్వాజ్ గట్టిగా అరవడం వినిపించింది. మనసును కలిచివేసే అరుపది. మరుక్షణమే అతని శరీరంలోని మొత్తం రక్తం నవరంధ్రాల నుండి ఒక విస్ఫోటనంలా బయటకు చిమ్మి ఆ గది గోడల మీద పడి గది మొత్తం రక్తపు మడుగులా మారింది. ఆ గది తలుపు కింద నుండి భరద్వాజ్ రక్తం కారి మెల్లగా బయటకు ప్రవహిస్తుంది. ఇంతకు ముందే టైప్ రైటర్ దగ్గర భరద్వాజ్ చూసి షాక్ అయిన ఒక తెల్లటి పేపర్ ఎర్రగా మారిపోయింది. ఆ పేపర్ పైన "ఈ రోజుతో నీ కథ ముగిసింది" అని రాసింది. రచయిత భరద్వాజ్ చనిపోయిన 13 సంవత్సరాల తరువాత రైలు బండి వేగంగా పట్టాల మీద దూసుకు వెళ్తోంది. సింహ అందంగా ఉండే 26 సంవత్సరాల యువకుడు. ఆయన ఎంతో ఉత్సాహంతో, "ఓ, వైకుంఠపురం వెళ్తున్నావా? నేను అక్కడికే వెళ్తున్నాను. ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉంది." "ఏం లేదు బాబూ, ప్రయాణంలో పక్కనెవరైనా మాట్లాడ్డానికున్నప్పుడు ఆ ప్రయాణం చాలా తేలికగా సాగిపోతుంది" అని చెప్పాడు. అందుకు సింహ ఏం చెప్పలేదు. మళ్లీ ముసలాయనే ఆసక్తిగా, "వైకుంఠపురంలో నీకు తెలిసిన వాళ్ళున్నారా?"
ఆ ముసలివాడు ఇంకా ఆసక్తిగా అడిగాడు. వైకుంఠపురంలో కాదు, నది దాటాక వచ్చే భైరవ కోనలో ఉన్నారు అని సింహ సమాధానమిచ్చాడు. ముసలాయనికి అనుమానం రెట్టింపయ్యి, భైరవ కోనకేం పని మీద వెళుతున్నావు బాబూ అని అడిగాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే వెళుతున్న రైలు అకస్మాత్తుగా ఆగినట్టు సింహ మాటలు అక్కడితో ఆగిపోయాయి. ఆ ప్రశ్నతో ముసలాయన సింహ నాడిని పట్టి లాగినట్టనిపించింది. సింహ సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడని అనుకుని ముసలాయన, సరే సరే, కారణాలు నాకు చెప్పనవసరం లేదు, కాని అక్కడికి చేరుకున్న తర్వాత నువ్వెక్కడుంటావు అని అడిగాడు. వైకుంఠపురం పులిమేరలో శ్మశానం పక్కన పాతకోట ఉంది కదా, నేనక్కడే ఉంటాను సింహ నిక్కచ్చిగా చెప్పాడు. ముసలాయన ఒళ్ళు మొత్తం జలధరించి, బాబూ, నువ్వు చెప్పేది బ్రిటిష్ కాలం నాటిదేనా? శ్మశాన వాటిక పక్కన కట్టించారంటారు, అదేనా ఆశ్చర్యంగా అడిగాడు తాత. సింహ సింపుల్గా, అవును, ఆ కోటలోనే ఉంటాను అని చెప్తాడు. ముసలి తాత ఒక్కసారి చుట్టుపక్కల పరీక్షగా చూసి మెల్లగా సింహ దగ్గరకొచ్చి, బాబూ, ఆ కోటను 13 సంవత్సరాల క్రితం మూసివేశారు, నీకు తెలీదా అని ముసలాయన సింహను తీక్షణంగా చూస్తూ చెప్పాడు. అవును తాత, ఆ విషయం నాకు తెలుసు, కాని ఇంకొన్ని గంటల్లో నేనక్కడికి వెళ్లి ఆ కోటని తెరుస్తాను అని సింహ కుండబద్దలు కొట్టినట్టు చెప్తాడు. అది విన్న ముసలాయన శరీరం ఇప్పుడింకా ఎక్కువ వణుకుతూ కళ్ళు పెద్దవి చేసి ఇంకా పెద్దగా, వద్దు బాబూ, వద్దు, అలా చేయకు, దాని చరిత్ర గురించి నీకు తెలీదా హెచ్చరించినట్టు అడుగుతాడు. ఏం చరిత్ర తాత? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అని అడిగాడు సింహ. నువ్విదివరకు ఎప్పుడైనా వైకుంఠపురంకి వచ్చుంటే నీకు ఖచ్చితంగా యక్షిణి గురించి తెలిసే ఉంటుంది. ఆమె ఆ కృష్ణానది చుట్టుపక్కల తిరుగుతుందని, ఆమె పేరు ఎవ్వరూ పిలవొద్దని అందరూ చెప్పుకుంటుంటే నువ్వు వినే ఉంటావు అని ముసలాయనంటాడు. ఆసక్తిగా చెప్తున్న ముసలాయనకు సింహ ఏమీ బదులు చెప్పలేదు. అతన్ని చూస్తూ నిశ్శబ్దంగా అతని మాట వింటూ ఉండిపోయాడు. ముసలాయన కొంచెం భయంగా, బాబూ, నిజానికి యక్షిణికి ఇష్టమైన ప్రదేశాలు రెండే. ఒకటి ఆ కృష్ణానది ఒడ్డు, మరొకటి ఇప్పుడు నువ్వు వెళ్తున్న శ్మశాన కోట అని చెప్పాడు. ఏమిటి, శ్మశాన కోట అని ఆసక్తిగా వింటున్న సింహ అడిగాడు. అవును బాబూ, ఎందుకంటే యక్షిణి ఆ కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు గ్రామంలోని ప్రజలు ఆమెను చాలాసార్లు చూశారంట. యక్షిణి ప్రతి పౌర్ణమి రాత్రి ఇంకా అమావాస్య రాత్రి అక్కడి మగవారితో శృంగారం చేసిన తర్వాత వాళ్ల రక్తాన్ని పీల్చి వాళ్లని చాలా భయంకరంగా చంపేస్తుంది అని వెళుతున్న రైలు బండి వేగాన్ని కూడా పట్టించుకోకుండా తాత ఆసక్తిగా చెప్తున్నాడు. తాత మాటలకు అడ్డుపడుతూ, నిజంగానా? అంటే దీనర్థం నా చిన్నప్పుడు మా నాన్న చెప్పిన కథ కథ కాదా? నిజంగా జరిగిన యథార్థ సంఘటనలా? సింహ ఆశ్చర్యంతో అడిగాడు. బాబూ, నువ్వు ఏ కథల గురించి మాట్లాడుతున్నావు? చెప్పు బాబూ తాత ఆసక్తిగా అడుగుతుంటే సింహ తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాడు. అతను తన తండ్రితో ఉన్న క్షణాల్ని గుర్తు చేసుకున్నాడు. అప్పుడు సింహ వయసు 13 ఏళ్లు. అప్పటి వరకు ఆడుకుని నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్నా, నాన్నా, నువ్వేం చేస్తున్నావు అని అమాయకపు కళ్లతో సింహ ప్రేమగా అడిగాడు. ఏం లేదు కన్నా, నేను కథ రాస్తున్నాను టైప్ రైటర్పై టైప్ చేస్తూనే చెప్పాడు సింహ తండ్రి భరద్వాజ్. నాన్నా, కథ రాస్తున్నావా? ఏం కథ రాస్తున్నావు? మరింత తెలుసుకోవాలనే ఆసక్తితో సింహ అడిగాడు. నేను యక్షిణి కథ రాస్తున్నాను అని భరద్వాజ్ చెప్పాడు. కథ పేరు విన్న సింహాలో చిన్న ఆసక్తి మొదలై, నాన్నా, నాకు కూడా యక్షిణీ కథ చెప్పు నాన్నా అని అమాయకంగా అడిగాడు. లేదు కన్నా, నువ్వెప్పుడు చాలా చిన్నవాడివి. ఇప్పుడీ కథ వింటే నువ్వు భయపడతావు. నువ్వు కొంచెం పెద్దయ్యాక నేను నీకు కథ చెబుతాను, సరేనా అని ప్రేమగా వారించాడు భరద్వాజ్. సింహ బుంగమూతి పెట్టి, యక్షిణీ కథ చెప్పు నాన్నా, నేనేమీ భయపడను నాన్నా, ప్లీజ్ నాన్నా అని మళ్లీ అడిగాడు. తననే చూస్తున్న తండ్రి భరద్వాజ్తో, అయినా నువ్వే అంటావు కదా నాన్నా, నువ్వింకా చిన్నపిల్లాడివేం కాదు, పెద్దయ్యావు, భయపడకూడదు, అందర్నీ భయపెట్టాలి అని. కాబట్టి కథ వినడానికి నేనింకా చిన్నవాణ్ణి కాదు కదా అని సూటిగా అమాయకంగా అడిగిన సింహ ప్రశ్నకి భరద్వాజ్ సమాధానం చెప్పలేక నవ్వుతూ, సరే, ఓకే, ఇలా కూర్చో, నీకు యక్షిణీ కథ చెబుతాను అంటాడు. వెంటనే సింహ పక్కనే ఉన్న టేబుల్ మీద కూర్చొని కథ వినడానికి సిద్ధమవుతాడు. భరద్వాజ్
ఆసక్తిగా కొడుకువైపు చూసి, యక్షిణి అనే మంత్రగత్తె కృష్ణానది దగ్గర కనిపిస్తూ ఉండేదని చెబుతారు అని చెప్తుండగా సింహ వెంటనే, ఈ వైకుంఠపురం భైరవకోన గ్రామాల మధ్య ఉన్న కృష్ణానది దగ్గరేనా నాన్నా అంటాడు. అవును కన్నా, ఆ నది దగ్గరే అంటూ ఓపికగా చెప్పి కథను కొనసాగిస్తాడు భరద్వాజ్. ఈ యక్షిణీలు ఎక్కువగా అడవుల చుట్టూ, జలపాతాల చుట్టూ తిరుగుతుంటారు. ప్రతి పౌర్ణమి లేదా అమావాస్య రాత్రి ఆమె అటుగా నదిని దాటే మగవాళ్లను, ప్రయాణికుల్ని తన మాయవలలో వేసుకుంటుంది. చాలామంది చెప్పేదేంటంటే, యక్షిణికి తామర లేదా మల్లెపువ్వులంటే చాలా ఇష్టం. వాటిని ఎప్పుడూ తన దగ్గరే ఉంచుకునేది. ఆ పువ్వుల పరిమళాలతో మగవారికి మత్తెక్కించేది. యక్షిణి మగవాళ్లని లోబర్చుకోవడానికి అప్పుడప్పుడు వారికి రుచికరమైన భోజనాన్ని సృష్టించేది. ఆ పువ్వుల పరిమళాలకు, ఆమె అందానికి పూర్తిగా వశమైన తరువాత వారితో శృంగారాన్ని అనుభవించేది అని తండ్రి చెబుతుంటే సింహ మధ్యలో ఆపి, నాన్నా, అసలు శృంగారమంటే ఏంటి అని అడుగుతాడు. సింహ ప్రశ్న విని భరద్వాజ్ మౌనంగా ఉండి ఆ విషయాన్ని పక్కకు పెట్టడానికి ప్రయత్నిస్తూ, ఏంటంటే కన్నా, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి నువ్వింకా చాలా ఎదగాలి. నువ్వింకా పెద్దయ్యాక దీని గురించి అర్థమయ్యేలా నీకు చెప్తాను. ఇప్పుడైతే కథ విను అని అంటాడు. సరేనాన్నా, మరి తర్వాత ఏం చేస్తుంది యక్షిణి అడిగాడు సింహ. మగవాళ్లతో శృంగారాన్ని అనుభవించిన తరువాత యక్షిణి వాళ్ల రక్తాన్ని మొత్తం పీల్చుకుని వాళ్లని చంపి గుండెను తీసుకువెళుతుంది అని భరద్వాజ్ వివరించాడు. ఇంతకు ముందు కంటే ఎక్కువ ఆసక్తితో సింహ, మరి యక్షిణి ఎందుకలా చేస్తుంది నాన్నా? యక్షిణి చెడ్డదా అని అమాయకంగా అడిగాడు. లేదు కన్నా, యక్షిణి చెడ్డది కాదు. యక్షిణి మంచిదే. ఆమె వేరే ప్రపంచం నుండి వచ్చిన దేవకన్యలాంటిది అని భరద్వాజ్ వివరించాడు. సింహ కొంచెం కోపంగా, అలా అయితే ఆమె ఆ మనుషులందర్నీ ఎందుకు చంపుతుంది నాన్నా? ఒక చెడ్డ రాక్షసి అయితేనే మనుషుల్నిలా చంపుతుంది అని అంటాడు. భరద్వాజ్ కొడుకులోని అసహనాన్ని చూసి కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడు. సింహ తండ్రివైపు చూస్తూ ఇంకా ఏం చెబుతాడో వినడానికి సిద్ధంగా ఉన్నాడు. సింహ అసహనాన్ని అర్థం చేసుకున్న తండ్రి మెల్లగా చెప్పడం మొదలుపెట్టాడు. కన్నా, యక్షిణీకి ఉన్న శాపం వల్లనే ఆమె ఇలా చెయ్యాల్సి వస్తుంది. ఆమెకు కూడా ఇలా చెయ్యాలని లేదు అని చెప్పి సింహలోని గందరగోళాన్ని తొలగించడానికి ట్రై చేస్తాడు. ఏం శాపం నాన్నా? వెంటనే అడిగాడు సింహ. ఆ శాపం ఏంటంటే అది అని చెప్పబోతున్నాడు భరద్వాజ్. ఇంతలో, సింహ, మై బాయ్, నీకు ఫుడ్ రెడీ, వచ్చి తినాలి అని సింహ తల్లి కుసుమ కిచెన్లో నుండి బయటకొస్తూ అరిచింది. కుసుమ గొంతు ఇద్దరి ఆసక్తికి భంగం కలిగించింది. లేదమ్మా, నాకిప్పుడొద్దు. నాన్న చెప్తున్న కథను వింటున్నా కదా, మళ్ళీ తింటా అని సింహ తిరిగి సమాధానమిచ్చాడు. కుసుమ గది బయట నుండే, కథ వింటున్నావా? మీ నాన్నకు కథలు రాసి జనాలకు చెప్పడం తప్ప వేరే పని లేదు. ఇప్పుడు నిన్ను కూడా ఆయనలాగే ఎందుకు పనికి రాకుండా చేయాలని చూస్తున్నాడనుకుంటా. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వచ్చి భోజనం చెయ్యి. నీకోసం ప్లేట్లో భోజనం రెడీగా ఉంది అని అంటుంది. సింహ గట్టిగా, లేదమ్మా, కథ అంతా విన్న తర్వాతనే వస్తాను అని తిరిగి అరిచాడు. ఏమంటున్నావు? నేనక్కడికొస్తే దెబ్బలు పడతాయి. ఆగు, కర్ర తీసుకునొస్తున్నాను అని అరిచింది కుసుమ. ట్రైన్లో వెళుతూ గతం గుర్తు తెచ్చుకుంటున్న సింహకి తన తల్లి ముఖం సరిగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆమె జ్ఞాపకాలు అతని చిన్నతనం నుండే తుడిచివేయబడ్డాయి. కుసుమ ఎలా ఉంటుందో అతనికి గుర్తులేదు, కాని ఆమె గురించి మిగతావన్నీ గుర్తున్నాయి. ఏమంటున్నావు నువ్వు? ఇప్పుడే తినవా అని కుసుమ అంటూనే ఆ గదిలోకి వచ్చి సింహ చెవిని పట్టుకుంది. అయ్యో, నా చెవిని వదిలేయమ్మా, నొప్పిగా ఉంది అని సింహ అరుస్తున్నాడు. అకస్మాత్తుగా సింహ గత జ్ఞాపకం నుండి బయటకొచ్చాడు. ట్రైన్లో ఉన్న ముసలాయన తన ముఖం ముందు చిటికలు వేస్తూ, బాబూ, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు. ఓహ్, సారీ తాత, ఏదో ఆలోచనల్లో మునిగిపోయాను. ఇప్పుడు బాగానే ఉన్నాను. సింహ తన నుదుటి మీద చెమటను తుడుచుకుంటూ చెప్పాడు. బాబూ, నేను చాలా కంగారు పడ్డాను అన్నాడు తాత. సింహ ముసలాయన కళ్ళల్లోకి చూస్తూ, తాత, నాకొక విషయం చెప్పండి. యక్షిణి ఇప్పటికీ మగవాళ్లను వేటాడుతుందా అని అడిగాడు.
యక్షిణి ఇప్పటికీ మగవాళ్లను వేటాడుతుందా అన్న సింహ ప్రశ్నకి స్పందిస్తూ ముసలాయన, లేదు బాబూ, యక్షిణి మనుషుల్ని ఇక వేటాడదు అని చెప్పాడు. ఎందుకు తాత? యక్షిణి ఇక్కడి నుండి వెళ్ళిపోయిందా అని సింహ అడుగుతాడు. ముసలాయన అతనికి కొంచెం దగ్గరగా వచ్చి, లేదు బాబూ, ఆమె ఇక్కడి నుండి వెళ్ళలేదు, ఆమె శాంతించింది అంతే అని సమాధానమిచ్చాడు. శాంతించడమా అంటే అని అడిగిన సింహకి 13 సంవత్సరాల క్రితం ఒక రైటర్ సారు ఆ శ్మశాన కోటలో ఉండేవాడు. ఆయన యక్షిణీ చేతిలో చనిపోయిన చివరి బాధితుడు. నీకు తెలుసా, అతని మృతదేహాన్ని ఎవరూ కనుక్కోలేకపోయారు. కాని అతని గదంతా రక్తంతో నిండి ఉంది. అతని పుస్తకాలు ఇంకా వస్తువులన్నీ రక్తంతో తడిసిపోయాయి అని ముసలాయన వివరంగా చెప్పాడు. ఈ మాట వింటున్న సింహ భయపడలేదు, కాని అతని గుండె బరువుగా అనిపించింది. క్షణాల్లో తన కళ్లల్లో కన్నీళ్లు తెలియకుండానే కారుతున్నాయి. ఇది గమనించిన ముసలాయన, ఏమైంది బాబూ? రైటర్ సార్ గురించి వినగానే నీ ముఖం ఎందుకు వాడిపోయింది? నువ్వు బాగానే ఉన్నావా? సింహ భుజాలపై చెయ్యి వేసి ఓదార్చుతూ అడుగుతాడు. ఎందుకంటే తాత, నువ్వు చెప్పే ఆ రచయిత ఎవరో కాదు, మా నాన్నగారు. సింహ బరువెక్కిన హృదయంతో చెప్పాడు. ఏమిటి బాబూ, నువ్వు రైటర్ సార్ కొడుకువా అని ముసలాయన అడిగితే అవును అన్నట్లు సింహ తలూపాడు. ముసలాయన తన మాటను కొనసాగిస్తూ, యక్షిణిని మీ నాన్నగారిని చంపినట్లు గ్రామస్తులు చెప్పేవాళ్లు. ఆ రోజు నుండి ఆ కోట మూసివేయబడింది. ఇంకా ఆ రోజు రాత్రి తర్వాత అమావాస్యకు పౌర్ణమికి మగవాళ్లు చనిపోవడం కూడా ఆగిపోయింది. రైటర్ సారుతో శృంగారాన్ని అనుభవించిన తరువాత యక్షిణి కామదాహం తీరిందని, అందుకే ఆమె శాంతించిందని మరికొందరు గ్రామస్తులు చెప్పుకుంటారు అని మరింత వివరంగా చెప్పాడు. సింహ ఆలోచనలో పడ్డాడు. తాత చెప్పిన మాటల్లో 2 అంతుచిక్కని ప్రశ్నలున్నాయి. ఆ ప్రశ్నల సమాధానం కోసం ముసలాయన్ని ప్రశ్నార్థకంగా చూస్తూ, అయితే తాత, యక్షిణి శృంగారంలో శాంతించినప్పుడు మా నాన్ననెందుకు చంపింది? సరే, యక్షిణి మగవాళ్లతో శృంగారం తర్వాత వాళ్లని చంపి వాళ్ల రక్తం తాగుతుందని మనకు తెలుసు. కాని మా నాన్న విషయంలో అలా జరగలేదు కదా. ఆ గది గోడలు ఇంకా వస్తువులన్నీ రక్తంతో తడిసినట్లు నువ్వే చెప్పావుగా. అందరి మగాళ్లను చంపినట్లే మా నాన్నను కూడా చంపితే ఆమె అతని రక్తం ఎందుకు తాగలేదు అని అడిగాడు. ముసలాయన కొద్దిగా ఆలోచించి, ఆమె మీ నాన్న రక్తం ఎందుకు తాగలేదో ఎవ్వరికీ తెలియదు. ఈ రహస్యం శ్మశానం దగ్గరున్న కోటలో చనిపోయిన మీ నాన్నతో పాటే సమాధయింది. కొంతమంది గ్రామస్తులు రైటర్ సారు ఆమె గురించి ఒక పుస్తకం రాస్తున్నాడని, బహుశా ఆయన చావుకి దానికి ఏదైనా సంబంధం ఉండొచ్చు అని చెప్పేవారు అని అతని అభిప్రాయం చెప్పాడు. ఆ పుస్తకం నీ దగ్గర ఉందా? లేదంటే అదెక్కడ దొరుకుతుంది అని సింహ అడిగిన ప్రశ్నకి, నా దగ్గర లేదు. ఆ పుస్తకాన్ని ప్రచురించే ధైర్యం కూడా ఎవ్వరికీ లేదు. బహుశా అది ఆ కోటలోనే ఉండొచ్చు అని ముసలాయన సమాధానమిచ్చాడు. అది విని ఏదో ఆలోచనలో ఉన్న సింహాన్ని చూసి, చూడు బాబూ, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది మంచి కాదు అని చెప్తాడు. నువ్వు నన్నెందుకు భయపెడుతున్నావు అని అడిగిన సింహకి, నేను నిన్ను భయపెట్టడం లేదు బాబూ, హెచ్చరిస్తున్నాను. మరణం రాకముందే ప్రజలను హెచ్చరించడం ముఖ్యం కదా అని సమాధానమిచ్చాడు. సరే కాని తాత, ఆ కోట గురించి నీకిన్ని విషయాలెలా తెలుసు అని అడిగాడు సింహ. ముసలాయన కొద్దిగా వెటకారంగా నవ్వి, ఎందుకు తెలియవు? ఆ శ్మశాన కోటతో నా సంబంధం కొన్ని సంవత్సరాల నాటిది అని అన్నాడు. ఇంకా సింహ ఏదో అడగబోతుంటే ట్రైన్ పెద్దగా హార్న్ వేస్తూ వైకుంఠపురం స్టేషన్కి చేరుకుంది. సింహ ఇంకా ముసలాయన వాళ్ల వస్తువులను తీసుకుని రైలు నుండి దిగారు. స్టేషన్ చాలా చిన్నది, నిర్మానుష్యంగా కూడా ఉంది. ఆ స్టేషన్ పాతకాలం నాటిది. లైట్లు కూడా 1-2 వెలుగుతున్నాయి. అవి కూడా వెలుగుతూ ఆరిపోతున్నాయి. ట్రైన్ స్టేషన్ నుండి వెళ్లిపోయింది. అక్కడ్నుండి బయటకు కదులుతున్న సింహ కళ్ళు ముసలాయన చేతిలో ఉన్న పెద్ద జోల మీద పడింది. దాని లోపల చాలా తామర పువ్వులుండడం సింహ గమనించాడు. ఇతను ఇన్ని తామర పువ్వుల్ని ఏం చేసుకుంటాడో అని సింహ తనలో తాను ఆశ్చర్యపోయి వేగంగా అడుగులు వేస్తూ వెళుతున్న ముసలాయనతో, తాతా,
ఇన్ని తామర పువ్వులతో నువ్వేం చేస్తావు అని అడుగుతాడు. ముసలాయన నవ్వుతూ, అయితే నీ దృష్టి వీటి మీద పడిందన్నమాట. చాలా చురుకైన చూపు నీది అని అన్నాడు. ఏం చేస్తావో చెప్పు అని సింహ మళ్లీ నొక్కి అడిగాడు. ముసలాయన కొద్దిగా కఠినంగా, ఈ తామర పువ్వులు ఈ రోజు రాత్రి జరిగే పూజలో వాడతారు అని అంటాడు. ఏం పూజ అని సింహ మరింత ఆరా తీస్తాడు. కాని ముసలాయన, అదిప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుందిలే అని ముందుకు నడుస్తాడు. సింహ తలదించుకుని ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే తాత మాటలు అతనికి ఏమాత్రం అర్థం కాలేదు. సరే తాత, నువ్వెక్కడుంటావు అని సింహ అడిగాడు. నేను భైరవ కోనలోని కృష్ణానది తీరాన ఉంటాను అని తాత చెప్తుంటే సింహ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ కింద పడుతుంది. వాటర్ బాటిల్ని తీసుకుంటూ, యక్షిణి తిరిగేది అక్కడే కదా, నీకెప్పుడైనా కనిపించిందా అని అడుగుతాడు. ముసలాయన దగ్గర్నుండి ఏం సమాధానం లేదు. సింహ బాటిల్ తీసుకుని తల పైకెత్తి చూస్తే అక్కడ తాత లేడు. సింహ శరీరం ఒక్కసారిగా జలధరించినట్లయింది. ముసలాయన అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. సింహ అటూ ఇటూ తల తిప్పి చూశాడు. ఆయనంత త్వరగా ఎక్కడికి వెళ్లాడో అతనికి అర్థం కాలేదు. స్టేషన్ చుట్టూ వెతికినా ముసలాయన కనపడలేదు. ఎక్కడికి వెళ్లాడో ఏమో అనుకుని తాత గురించి వదిలేసి స్టేషన్ బయటకొచ్చాడు సింహ. ఆ రాత్రి వేళలో అక్కడ ఆటో రిక్షా ఏమీ లేవు. చేసేదేం లేక సింహ ఆ చీకటిలో నడుచుకుంటూ వైకుంఠపురం ఊరి చివరకు వెళ్తున్నాడు. ఆ ఊరికి కొంచెం దూరంలో శ్మశానం పక్కన పాతబడిన కోట ఉంది. ఇక నుండి సింహ ఆ కోటలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. కాని అక్కడికి వెళ్లాలంటే అడవి మార్గాన వెళ్లాలి. సింహ వైకుంఠపురం గ్రామాన్ని దాటి కోటవైపు వెళ్లే దారిలో చీకట్లో దారి సరిగ్గా తెలియక ఇప్పుడతను అడవిలో చిక్కుకున్నాడు. ఆ అడవిని దాటి కృష్ణానదిని చేరుకోవడానికి దారి మర్చిపోయాడు. అక్కడ దారి చాలా చీకటిగా ఉంది. ఏ దారి ఎక్కడికి వెళుతుందో అతనికి అర్థం కాలేదు. సింహ అడవిలోపల ఉన్న వెదురు చెట్లను చూస్తూ, ఇప్పుడేం చేయాలి? ముందుకు వెళ్దామంటే దారి మర్చిపోయాను. గంటసేపు ఎన్ని రౌండ్లు తిరిగినా తిరిగి ఇక్కడికే వస్తున్నాను అనుకుంటాడు. సింహకి ఏం తోచట్లేదు. ఎవరికైనా కాల్ చేద్దాం అని తన మొబైల్ తీసి చూస్తే నెట్వర్క్ లేదు. ఈ అడవిలో ఎక్కువగా వెదురు చెట్లున్నాయి. ఈ చెట్ల గుండా గాలి వీస్తున్నప్పుడు జనాలు తమలో తాము గుసగుసలాడుకుంటున్నట్టు వింత శబ్దాలొస్తున్నాయి. మొబైల్ టార్చ్ వెలుగులో సింహకి సరిగా కనిపించడం లేదు. ఏం చేసి ఇక్కడి నుండి బయటపడాలి అని ఆలోచిస్తూ ఉండగా ఎవరో తన దగ్గరకు వస్తున్నట్టు అడుగుల శబ్దం వినిపించింది. ఆ అడుగుల శబ్దానికి సింహలో భయం మొదలైంది. ఇంత రాత్రి అడవిలో ఎవరుంటారు? ఆలోచనలో పడ్డాడు. పొరపాటున యక్షిణి వచ్చిందా అని అనుకుని వెంటనే ఈ దెయ్యాలు, యక్షిణీలు ఇవన్నీ అతని తండ్రి చెప్పే కథల్లో భాగమే కాని అలాంటిదేమీ ఉండదని తనకి తాను ధైర్యాన్ని చెప్పుకున్నాడు. ఆ అడుగుల శబ్దం క్రమంగా పెద్దదవుతోంది. ఏదో తనని సమీపిస్తున్నట్టుగా ఉంది. సింహకి భయంతో చెమటలు పట్టేశాయి. కాళ్ల దగ్గర పడి ఉన్న పెద్ద వెదురు కట్టె తీసుకుని అడుగుల శబ్దం వింటున్నాడు. నా మీద దాడి చేయడానికి ఏదో వస్తుంది, ఎలాగైనా దాన్ని ఎదుర్కోవాలి అని పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు సింహ. ఇంతలో ఏదో వేగంగా అతని మీదకి దూసుకొచ్చింది. అతని చేతిలో ఉన్న వెదురు ముక్క దానికదే చేతి నుండి పడిపోయింది. ఏం జరుగుతుందో సింహకి తెలిసేలోపే అతను భయంతో నేలపై పడిపోయాడు. కింద పడిన సింహ ముందు ఒక నల్లని నీడ నిలబడి ఉంది. సింహ భయంతో తన మొబైల్ను తీసుకుని టార్చ్ వెలుగును ఆ నీడవైపు వేసి, ఎవరు 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 నువ్వు? గొంతులో ఏదో ఇరుక్కున్నట్టు భయంతో సింహకి మాట రావడం లేదు. నా పేరు అభినవ్ అని ఒక మగ గొంతు వినిపించింది. సింహ టార్చ్ వెలుగులో చూస్తే అక్కడ ఒక వ్యక్తి నిల్చునున్నారు. అతని మెడ వరకు పొడవాటి రింగుల జుట్టుంది. ఇంకా అతను పెద్ద కడియాలు వేసుకున్నాడు. అతను సింహ పైకి లేవడానికి చేయందించాడు. సింహ అతను మనిషి అని కన్ఫర్మ్ చేసుకుని అతని చెయ్యి పట్టుకుని లేస్తూ అభినవ్ ముఖం మీద లైట్ వేశాడు. సింహ అతన్ని చూసి ఆశ్చర్యంతో, రే అభి, నువ్వా అని అంటాడు. అభినవ్ సింహని గుర్తుపట్టి, సింహ నువ్వా అని ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.
అభినవ్ సింహ చిన్ననాటి స్నేహితులు. సింహ అభి జుట్టును తాకుతూ, "నువ్వు చాలా మారిపోయావు మ్యాన్, పొడవాటి జుట్టు, కళ్లకు పెద్ద గ్లాసెస్" అని నవ్వుతూ అన్నాడు. అభినవ్ కూడా, "నువ్వు చాలా మారిపోయావురా, అసలు నువ్వెప్పుడొచ్చావు, ఎక్కడుంటున్నావు" అని అడిగాడు. "ఇందాకే ట్రైన్ దిగాను, ఊరి చివరున్న కోటలో ఉండబోతున్నాను." "అది సరే, నువ్విక్కడ ఈ టైంలో ఏం చేస్తున్నావు, ఆ జుట్టేంటి" అని సింహ మళ్ళీ నవ్వుతూ అడిగాడు. "ఓహ్ అదా, నీకు నేను చెప్పను, ఇక్కడేం చేస్తున్నానో చెబితే నువ్వు నవ్వుతావు, కాబట్టి చెప్పను" అన్నాడు అభినవ్. "అరే బ్రో, ప్రామిస్, నేను అస్సలు నవ్వను, చెప్పు" అని మళ్ళీ అడిగాడు సింహ. అభినవ్ గుడ్లు మినకరిస్తూ మెల్లగా, "నేనిక్కడ దెయ్యాల్ని పట్టుకుంటున్నాను" అని చెప్పాడు. అభినవ్ చెప్పింది విని సింహ గట్టిగా నవ్వడం మొదలుపెట్టి, "బ్రో, నీకు పిచ్చి పట్టింది, నువ్వేం మాట్లాడుతున్నావు? చిన్నప్పటినుంచి దెయ్యాలని నమ్మే అలవాటు పోయిందనుకున్నాను, నువ్వు తెలివైన వాడివయ్యావనుకున్నా, కానీ నువ్వెప్పటికీ అలాగే ఉన్నావు, కొంచెం జుట్టు పెరిగింది కానీ లోపల తెలివి పెరగలేదు" అని పగలబడి నవ్వుతున్నాడు సింహ. సింహ నవ్వు చూసి అభినవ్ కోపంతో, "నువ్వు నవ్వుతావని నాకు తెలుసురా, అందుకే నీకు ముందు చెప్పలేదు" అన్నాడు. అభి అమాయకపు ఫేస్ చూసి సింహకి కొంచెం బాధ అనిపించి, "సారీ బ్రో, ఫీల్ అవ్వకు, సరే ప్రస్తుతం ఏం చేస్తున్నావో చెప్పు" అని సాఫ్ట్గా అడిగాడు. "నేను హైదరాబాదులో జాబ్ చేస్తున్నా, ప్రజెంట్ లీవ్ పెట్టొచ్చాను" చెప్పాడు అభినవ్. "హైదరాబాదులో ఏం ఉద్యోగం చేస్తున్నావు?" సింహ ఆశ్చర్యంగా అడిగాడు. చెప్పాలా వద్దా అని ఆలోచించి మెల్లిగా, "ఘోస్ట్ హంటింగ్, నేను సర్టిఫైడ్ పారానార్మల్ యాక్టివిటీ ఎక్స్పర్ట్" అని అభి చెప్పాడు. అతను చెప్పింది అర్థం కాక, "అంటే?" అని సింహ అడిగిన ప్రశ్నకి కొద్దిగా నసుగుతూ, "మేము దెయ్యాల్ని వేటాడుతుంటాం" అని అభినవ్ సమాధానమిచ్చాడు. అభినవ్ మాట విన్న తర్వాత సింహ నవ్వు ఆపుకోలేక కింద కూర్చుని మరీ నవ్వుతూనే ఉన్నాడు. "డ్యూడ్, ఎందుకంతలా నవ్వుతున్నావు? సరే నవ్వుకో, తక్కువ జ్ఞానం ఉన్నవాళ్లు తమకంటే ఎక్కువ తెలివి ఉన్నవారిని పిచ్చోళ్లనే అనుకుంటారు" అని అభినవ్ కోపంగా అంటాడు. సింహ కడుపు పట్టుకుని మరీ నవ్వుతూనే ఉన్నాడు. అభినవ్ రెట్టింపు వాయిస్తో, "బహుశా నీకు తెలియదేమో, భారతదేశంలో దెయ్యాల్ని పట్టుకోవడానికి పనిచేసే 10 సర్టిఫైడ్ పారానార్మల్ సొసైటీలున్నాయి. ఈ సొసైటీల్లో ఒకదానిలో నేను కూడా ఒక సర్టిఫైడ్ ప్రొఫెషనల్ని" అని గట్టిగా చెప్పాడు. సింహ నవ్వుతూ, "అది సరే, చెప్పు, ఇప్పటి వరకు నువ్వేదైనా దెయ్యాన్ని పట్టుకున్నావా లేదా" అని అడిగాడు. "ఇంకా లేదు, కాని త్వరలో పట్టుకుంటా" అని అభినవ్ చెప్పాడు. సింహ కొద్దిగా నవ్వు కంట్రోల్ చేసుకుంటూ, "అవునా, అదెలా" అని అడిగాడు. తన చేతిలో ఉన్న పరికరాన్ని చూపిస్తూ, "దీని సహాయంతో" అని అభినవ్ చెప్పాడు. సింహ ఆశ్చర్యంగా, ఏమిటిది ఉన్నా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ మోగడం ప్రారంభించింది. ఆ శబ్దానికి ఇద్దరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సింహ ఆశ్చర్యంగా, "ఏం జరుగుతోంది? ఈ మిషన్ ఎందుకింత శబ్దం చేస్తోంది?" అని అడుగుతాడు. అభినవ్ సైలెంట్గా చుట్టూ చూస్తూ, "జాగ్రత్త, మన దగ్గరలోనే ఏదో ఉందని హెచ్చరిస్తోంది" అని మెల్లగా అన్నాడు. సింహ మెల్లగా, "అంటే దెయ్యమా?" అన్నాడు. అభినవ్ సింహ వైపు చూసి సీరియస్గా, "అవును" అని చెప్పాడు. అభినవ్ చేతిలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ ఆగకుండా మోగుతూనే ఉంది. సింహ ఆ మీటర్ని చూస్తూ, "రేయ్, ఏంటి సౌండు? అర్జెంటుగా దీన్నాపై, దీని సౌండుకు దెయ్యాలు రావడమేమో గాని అడవి జంతువులు మన మీద దాడి చేయడం మాత్రం పక్కా" అని అరుస్తాడు. అభినవ్ చిరాకుగా సింహాని చూస్తూ, "సింహ బ్రో, నువ్వు చెప్పేది మరీ బావుంది, ఏదో నేను కావాలని చేస్తున్నట్టు. మన చుట్టూ ఏదైనా అసాధారణమైన వాతావరణం ఉన్నప్పుడు ఈ డివైస్ దానికదే మోగుతుంది. అంటే మన చుట్టూ ఖచ్చితంగా ఏదో ఒక అదృశ్య శక్తి తిరుగుతుంది" అని చెప్పి అభినవ్ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ను పట్టుకుని చుట్టూ తిరుగుతున్నాడు. ఎటుపక్క డివైస్ ఎక్కువ సౌండ్ చేస్తుందో అటువైపు నడవడం మొదలుపెట్టాడు. అభినవ్ని సింహ ఆపుతూ, "ఏం చేస్తున్నావు నువ్వు?" అని అంటాడు. అభినవ్ వెదురు చెట్ల నుండి ముందుకు వెళ్తూ, "దెయ్యం ఎక్కడుందో గుర్తిస్తా, నువ్వు నా వెనకనే నడుచుకుంటూ వచ్చేయ్. చాలా నవ్వొస్తుంది కదా నన్ను చూస్తుంటే, నాతో పాట్రా, ఈరోజు నీకు దెయ్యాన్ని చూపిస్తా" అని చెప్పి నడుస్తున్నాడు. "అరేయ్, అది నేను కావాలని అనలే." సింహ మాట చెప్పేలోపే అభినవ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సింహ కూడా తన బ్యాగ్ తీసుకుని అభినవ్ వెనకనే వెళ్లాడు. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ ఆధారంగా వెళుతూ వెళుతూ
అభినవ్ ఇంకా సింహ దట్టమైన అడవిని దాటి బయటకొచ్చారు. వాళ్ళిద్దరూ కృష్ణానది ఒడ్డుకు చేరుకున్నారు. అభినవ్ డివైజ్ని గాల్లోకి తిప్పుతూ సౌండ్ మాత్రం ఇక్కడే వచ్చింది, అంటే దెయ్యం ఇక్కడే ఎక్కడో ఉంది, మన చుట్టుపక్కలే అని అంటాడు. సింహ అభినవ్ని పట్టుకుని గట్టిగా, ఏం మాట్లాడుతున్నావురా అభి? ఈ దెయ్యాలు గియ్యాలు ఏమీ లేవు, ఆ చెత్త మిషన్ని తీసి పక్కన పడే అని తిడుతూ అంటాడు. నువ్వు కొద్దిసేపు సైలెంట్గా ఉంటావా? నా పని నన్ను చేసుకోనివ్వు, డిస్టర్బ్ చేయకు. ఈరోజు మనం దెయ్యాన్ని చాలా దగ్గర్నుండి చూస్తున్నాం, ఎలాగైనా నేను దాన్ని పట్టుకోవాలి అని అభినవ్ ఎంతో సిన్సియర్గా చెప్పాడు. అభినవ్ తన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ని తీసుకుని కృష్ణానది ఒడ్డుకి చేరుకుంటాడు. నది చాలా ప్రశాంతంగా ప్రవహిస్తుంది. దాదాపు మోకాలు వరకు నీళ్లు వెళ్తున్నాయి. డివైజ్ని తీసుకుని అభినవ్ మెల్లగా నదిలోకి దిగుతాడు. 2 అడుగులు ముందుకు వేసిన వెంటనే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ మోగడం ఆగిపోతుంది. అది చూసిన అభినవ్, సింహ ఇద్దరూ ఆశ్చర్యంలో మునిగిపోతారు. వాతావరణం చాలా ప్రశాంతంగా మారింది. అభినవ్ తన చేతిలో ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్ని కొడుతూ, రేయ్, ఇందులో నుండి సౌండ్ ఎందుకు రావట్లేదు? కొంపదీసిదేమైనా పాడైందా అని అంటాడు. నది ఒడ్డునే నిలబడి చూస్తున్న సింహ చప్పట్లు కొడుతూ వెటకారంగా, నీ డివైస్ పాడవాలంటే ముందది సరిగ్గా పనిచేయాలి కదా, దాన్ని నదిలో పడే. దాని పేరేమన్నా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ మీటర్. నీకర్థమైందా దానిలో నుండి సౌండ్ రావడం ఎందుకు ఆగిపోయిందో అని హేళనగా అంటాడు. ఎందుకు అన్నట్లు అభినవ్ సింహ వైపు చూశాడు. సింహ వేగంగా, ఎందుకంటే వాతావరణం చుట్టూ విద్యుదయస్కాంత క్షేత్రం రకరకాలుగా ఉంటుందని నీకు తెలియదని నాకు తెలిసింది అని చెప్తుంటే అభినవ్ సింహ వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. అర్థం కాలేదు కదా, చెప్తా విను. అంటే వాతావరణం మారినప్పుడు అయస్కాంత క్షేత్రం కూడా మారుతుంది. దీనివల్లనే మనం అడవి నుండి ఇక్కడికొచ్చినప్పుడు ఇక్కడ శబ్దం చేయడం ఆగిపోయింది. ఎందుకంటే అడవి లోపల వాతావరణం ఇంకా నది దగ్గర వాతావరణం మధ్య చాలా తేడా ఉంటుంది అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విని అభినవ్ కొంచెం ఆశ్చర్యంగా, ఇవన్నీ నీకెలా తెలుసురా అని అడుగుతాడు. నేను ఎలక్ట్రానిక్ మరియు ఎలక్ట్రికల్ ఇంజనీర్ని బ్రో, ఈ మాత్రం తెలీదా? నీలాగా పారానార్మల్ యాక్టివిటీ నిపుణుణ్ణి అని చెప్పి డొక్కుమీటర్ పట్టుకుని తిరిగేవాణ్ణి కాదు అని పొగరుగా సింహ సమాధానమిచ్చాడు. నేనొప్పుకోను, ఎందుకంటే నా ఫీల్డ్ మీటర్ మనల్ని సరైన స్థలానికి తీసుకొచ్చిందని నేననుకుంటున్నాను అని అభినవ్ కోపంగా చెప్పాడు. సింహ అభినవ్ వైపు విచిత్రంగా చూస్తూ, నువ్వు అలా ఎలా అనుకుంటున్నావు అని అడుగుతాడు. దీనికి 2 కారణాలున్నాయి. నంబర్ 1, మనం అడవి నుండి నది దగ్గరకు వచ్చినప్పుడు మధ్యలో వాతావరణం మారి ఉండాలి, అప్పుడే సౌండ్ ఆగిపోవాలి. కానీ మనం నది దగ్గరికి నదిలోకి వచ్చాకే ఎందుకు ఆగిపోయింది అని అభినవ్ లాజిక్తో అడిగాడు. సింహ, మరి 2వ కారణమేంటి అని అడుగుతాడు. 2వ కారణమేంటంటే 17 ఏళ్ల క్రితం యక్షిణి ప్రతి పౌర్ణమి ఇంకా అమావాస్య రోజు రాత్రి ఈ నది దగ్గర దొరికిన మనిషితో శృంగారాన్ని అనుభవించి వాళ్లని చంపేసి వాళ్ల గుండెల్లో రక్తాన్ని తాగేది అని మనసులో దృఢంగా ఉన్న అభిప్రాయాన్ని చెప్పాడు అభినవ్. సింహ ఆశ్చర్యంగా, అయితే ఈ కథ నీక్కూడా తెలుసా అని అడిగాడు. ఇది కథ కాదు, జరిగిన వాస్తవం. ఈ విషయం వైకుంఠపురం ఇంకా భైరవకోన గ్రామాల్లో ఉన్న చిన్నపిల్లలకు కూడా తెలుసు. విషయం అది కాదు, నేను చెప్తుందేంటంటే ఈ నది దగ్గరే యక్షిణి మగవాళ్లను చంపింది. అంటే ఆ ఆత్మలు కూడా ఇక్కడ తిరుగుతూ ఉండొచ్చు, అందుకే నది వరకు వచ్చాక సిగ్నల్ సాగిపోయుండొచ్చు అని వివరంగా చెప్పాడు అభినవ్. సింహ అభినవ్ని అలాగే చూస్తూ, నువ్వీ దెయ్యాలు, యక్షిణి మంత్రగత్తె ఇవన్నీ నమ్ముతున్నావా అని అడుగుతాడు. అవును, నేను నమ్ముతాను, నువ్వు నమ్మవా అని వెంటనే అడిగాడు అభినవ్. లేదు, ఒక్క మాటలో చెప్పాడు సింహ. అభినవ్ సింహ దగ్గరకొచ్చి అతని మెడవైపు చూసి, అయితే మరి నువ్వు మెడలో కాళీమాత లాకెట్ ఎందుకు వేసుకున్నావు అని అడిగాడు. సింహ మెడలో ఉన్న కాళీమాత ఉగ్ర రూపంలో ఉంటుంది, ఇంకా శివుడు కూడా ఉంటాడు. సింహ తన చేత్తో ఆ లాకెట్ని పట్టుకుని చూస్తూ, ఇది నేను మా అమ్మకి గుర్తుగా వేసుకున్నాను అంటాడు. సింహ తన మాట పూర్తి చేసేలోపు, కారణం ఏదైనా నువ్వు ఇలాంటివి నమ్మినప్పుడు దెయ్యాలు కూడా ఉన్నాయి అని నమ్మడం నేర్చుకో అని వెంటనే అడిగాడు అభినవ్. అప్పుడు సింహ, నేనెప్పుడూ కంటితో చూడని వాటిని ఎలా నమ్ముతాను అని అంటాడు. దానికి అభినవ్, చూడు, మనం దేవుణ్ణి కూడా ఎప్పుడూ చూడలేదు, అయినా మనం దేవుణ్ణి నమ్ముతాం. అలాంటప్పుడు దెయ్యాల్ని కూడా నమ్మాలి అని నీకెప్పుడూ అనిపించలేదా? అవి మనతో ఉంటాయి, మన పక్కనే కూర్చుంటాయి, పడుకుంటాయి,
మనల్ని చూస్తూ చుట్టూ తిరుగుతూ ఉంటాయి, కాని అవి మనకి కనిపించవు, ఇంకా వాటి గురించి మనకి తెలియదు అని చెప్తుంటే సింహ మధ్యలో అసలు మనం వాటి గురించి ఎందుకింత ఎక్కువగా ఆలోచించాలి అని అడుగుతాడు. ఎందుకంటే దేవుడికి ఎన్ని శక్తులున్నాయో దెయ్యానికి కూడా అన్ని శక్తులున్నాయి. అదే దుష్ట శక్తులు. దేవుడు దెయ్యం అనేవి ఒక నాణ్యానికి రెండు ముఖాల వంటివి. నువ్వెప్పుడైనా గమనించావో లేదో, మన లాంగ్వేజెస్ లో కూడా వీటికి సమాన స్థాయి ఉంది. ఇంగ్లీష్ అయినా, తెలుగైనా, హిందీ అయినా వీటి పదాలు ఒకే అక్షరంతో మొదలవుతాయి. గాడ్, ఘోస్ట్, భగవాన్, భూత్, దేవుడు, దెయ్యం, ఇలా అని అభినవ్ గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు అభి, ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని సింహ అడుగుతాడు. అభినవ్ సింహాన్ని చూస్తూ, ఈ విషయాలన్నీ మీ నాన్న నాతో చెప్పారు అని అంటాడు. సింహ ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని, ఏంటి మా నాన్న చెప్పారా? కాని ఎప్పుడు, ఎలా అని అడుగుతాడు. అభినవ్ కొద్దిగా నవ్వి, ఇవన్నీ మీ నాన్న రాసిన పుస్తకాల్లో ఉన్నాయి. నువ్వు మీ నాన్న రాసిన పుస్తకాలు చదవలేదా? గొప్పగా రాస్తారు తెలుసా, అవి చదువుతుంటే రోమాలు నెక్కబొడుచుకునేవి అని చెప్తాడు. లేదు, నేను చదవలేదు. ఏదేమైనా ఇవి కేవలం కథలు మాత్రమే, నిజాలు కాదు అని సింహ సమాధానమిస్తాడు. ఇది కథ కాదు సింహ, నిజం. నీకు తెలుసా, ప్రతి ఒక్క రచయిత తన జీవితంలో జరిగిన వాటినే పుస్తకాల్లో రాస్తారు. నాకు తెలిసి ఇది మీ నాన్న జీవితంలో జరిగి ఉండవచ్చు అని అభినవ్ అంటాడు. చూడభి, ఇప్పుడు నేను మా నాన్న గురించి మాట్లాడాలనుకోవట్లేదు. నేను చాలా అలసిపోయాను, అందుకే నేను శ్మశాన కోటకు వెళ్లాలని అనుకుంటున్నా అని సింహ చెప్తాడు. కాని ఇంత రాత్రి వేళ శ్మశాన కోటకెందుకు? నువ్వు భైరవకోన గ్రామంలో ఉన్న మీ బంధువులింటికి వెళ్ళుండు అని అభినవ్ అంటాడు. దానికి సింహ, నాకు వాళ్ల దగ్గరకు వెళ్లడం ఇష్టం లేదు అని సమాధానమిస్తాడు. ఎందుకు అని అభినవ్ అడిగిన ప్రశ్నకు సింహ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అప్పుడు అభినవ్ సింహ భుజాలపై చేతులు వేసి, నువ్వింకా వాళ్ల మీద కోపంగానే ఉన్నావా అని అడుగుతాడు. కోపమెందుకు? నా వాళ్లు అనుకుంటే కదా కోప్పడటానికి. నేనెప్పటికీ వాళ్లని నా బంధువులుగా అనుకోను అని సింహ దృఢంగా సమాధానమిస్తాడు. సింహ, అలా అంటే ఎలా? ఎంతైనా వాళ్లు నీకు బంధువులు అని అభినవ్ కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. సింహ చిరాకు పడుతూ, అభి, ఆ టాపిక్ వదిలేసి నువ్విక్కడి నుండి వెళ్ళు అని అంటాడు. అలా ఎలా వదిలేస్తాను? సర్లే, నేనొక పని చేస్తా. నేను కూడా నీతో పాటు కోటకొస్తాను. యక్షిణి 2 ప్రదేశాల్లో తిరుగుతుంది అని నేను విన్నాను. ఒకటి ఈ నది ఒడ్డున, ఇంకొకటి శ్మశాన కోట అని అభినవ్ చెప్తాడు. అది నీకెలా తెలుసురా అని సింహ అడిగితే, నాకు యక్షిణి గురించి ఇంకా చాలా తెలుసు. ఇవన్నీ తెలియకుండానే పారానార్మల్ యాక్టివిటీ నిపుణుడిగా సర్టిఫికెట్ పొందాననుకున్నావా అని అభి సమాధానమిస్తాడు. అభినవ్, ఇంక చాలు. నువ్వు చాలా గొప్పోడివి, సరేనా? నేను చాలా అలసిపోయాను, నిద్రపోవాలి. నువ్వు నన్ను కలవడం మంచిదైంది, ఎందుకంటే నేనొచ్చిన దారిని మర్చిపోయాను అని సింహ నీరసంగా అన్నాడు. నేను నీకు దారి చూపించడానికే వచ్చా అని అంటాడు అభినవ్. ఏమన్నావ్ అని సింహ అడిగితే, ఏం లేదు, అదిగో నీ శ్మశాన కోట చూస్తున్నావా? అభినవ్ తన చేతిని కుడివైపుకు చూపిస్తూ అంటాడు. సింహ అభినవ్ చూపించిన వైపు చూస్తాడు. అతనికి శ్మశాన కోట పైభాగం ఆ నదీ తీరం నుండి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ కోట నది ఒడ్డున ఎగువ ప్రాంతంలో కట్టబడి ఉంది. దానివల్లనే కోట గోపురం నది వరకు కనిపిస్తుంది. నది నుండి శ్మశాన కోటకు వెళ్లడానికి 4 నుండి 5 కిలోమీటర్ల దూరం ఉంది. కోట మీద నల్లని మేఘాలు కమ్ముకునున్నాయి. వాటిని చూస్తుంటే సింహ అక్కడికి రావడం కోసమే ఆ చీకటి శక్తులు నల్లని మేఘాల రూపంలో ఎదురుచూస్తున్నట్లుగా అనిపిస్తోంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉంది వాతావరణం. కాని మెల్లగా గాలి వీచడం మొదలైంది. ఆ గాలిలో సింహ, అభినవ్ ఇద్దరూ శ్మశాన కోట వైపు అడుగులు వేస్తున్నారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.